అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. క్రైస్తవాన్ని కొత్తగా పరిశీలించాలి అని చెప్పి అనుకున్నాము. అలా పరిశీలించే క్రమంలో ఇప్పటి వరకు ఒక 4 వీడియోలు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ 5వ వీడియో ద్వారా మీ ముందుకు మళ్ళీ రావడం జరుగుతోంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే, బైబిల్లో చెప్పబడ్డ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యెహోవా. ఈ యెహోవా అనే దేవుడు చాలా గొప్పవాడు, చాలా కరుణామయుడు అని చెప్పి ఈ క్రైస్తవ బోధకులు కానీ అబ్రహామిక్ మతాల వాళ్ళు కానీ చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే బైబిల్లో చెప్పబడ్డ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ యెహోవా అనే అతను నిజంగానే గొప్పవాడా? మన సనాతన ధర్మంలో కూడా ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరు పరశురాముడు. మన పరశురాముడి కంటే ఈ బైబిల్ దేవుడు గొప్పవాడా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పరశురాముడి గురించి కాస్త చెప్తాను. పరశురాముడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పరశురాముడు జమదగ్ని రేణుకల కుమారుడు. ఈయన మనకు దశావతారాల్లో ఒకటి. ఈయన అవతారం ఏదైతే ఉందో దాన్ని ఆవేశ అవతారం అని చెప్పి అంటారు. ఈ పరశురాముడు ఒక గొడ్డలిని పట్టుకొని పరమశివుడు ప్రసాదించిన గొడ్డలితో ఆయన తిరుగుతూ ఉంటాడు. అయితే ఈయన తండ్రి ఎవరైతే ఉన్నారో జమదగ్ని, ఈయన దగ్గర ఒక ఆవు ఉంటుంది. అది కామధేనువు. ఆ ఆవును కార్తవీర్యార్జునుడు అనే అతను దొంగిలిస్తాడు. ఈ కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే 1000 చేతులు ఉంటాయి, ఆయన చాలా గొప్ప రాజు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఈ జమదగ్ని దగ్గర ఉన్న ఆవు ఆయన దగ్గర ఉండడం కంటే తన దగ్గర ఉండడం కరెక్ట్ అని చెప్పేసి ఆ ఆవును కామధేను ఏదైతే ఉందో దానిని తోలుకొని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో అక్కడ పరశురాముడు ఉండడు. పరశురాముడు తిరిగి వచ్చిన తర్వాత ఆవు లేదనే విషయం తెలుసుకొని కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి ఆవును తిరిగి ఇచ్చేయని చెప్పి అంటాడు. అంటే ఆయన నేను తిరిగి ఇవ్వను అని చెప్పి అంటాడు. తన సైనికులకు పరశురాముడిని చంపేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఈ పరశురాముడు ఏం చేస్తాడు అంటే ఈ కార్తవీర్యార్జుని 1000 చేతులు నరికేస్తాడు, తల నరికేసి తన ఆవు ఏదైతే ఉందో తన ఆవును తాను తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్తవీర్యార్జునుడికి కొందరు కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు చాలా బలశాలులు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ జమదగ్ని ఆశ్రమానికి వెళ్తారు. ఆ సమయంలో కూడా పరశురాముడు ఉండడు. పరశురాముడు లేకపోయేసరికి జమదగ్నిని చూసి ఈయన కొడుకే మన తండ్రిని చంపాడు కాబట్టి మనం ఈయనని చంపేద్దాము అని చెప్పేసి జమదగ్ని యొక్క తలను నరికేసి వెళ్ళిపోతారు. ఈ విషయం చూసిన రేణుకాదేవి ఏం చేస్తుంది అంటే పరశురామ పరశురామ భార్గవరామ భార్గవరామ అని చెప్పి ఒక 21 సార్లు పరశురాముని గురించి అరుస్తుంది, పిలుస్తుంది. 21 సార్లు పిలిచిన తర్వాత పరశురాముడు వస్తాడు. వచ్చి ఏమైంది అని అడిగితే ఇట్లా నీ తండ్రిని కార్తవీర్యార్జుని కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారు అని చెప్పంటే ఆ రాజు ఎవరైతే ఉన్నాడో కార్తవీర్యార్జునుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మన ఆవును దొంగతనంగా బలవంతంగా లాక్కొని వెళ్ళినందుకు నేను ఆయనను శిక్షించాను. వాళ్ళ కొడుకులు వచ్చి అన్యాయంగా తపస్సులో ఉన్న నా తండ్రిని చంపడం తప్పు. కాబట్టి నువ్వు 21 సార్లు భార్గవరామ పరశురామ అని చెప్పి పిలిచావు కాబట్టి ఈ 21 సార్లకు నేను 21 సార్లు నేను భూమంతా తిరిగి క్షత్రియుడు అనేవాడు లేకుండా చేస్తాను అని చెప్పేసి పరశురాముడు ఎవరైతే ఉన్నాడో 21 సార్లు భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ కూడా నాశనం చేస్తాడు. ఇక్కడ పరశురాముడు 21 సార్లు భూమినంతా తిరిగి క్షత్రియ నాశనం జరిగిన తర్వాత ఈ భూమి అంతా ఎవరిదయింది? అది పరశురాముడిది అయిపోయింది. ఇప్పుడు ఈ పరశురాముడికి ఏం చేసుకుంటాడు? ఆయన బ్రాహ్మణుడు కదా, ఆయన ఏం చేసుకుంటాడు? కాబట్టి ఎవరికో ఒకరికి దానం ఇచ్చేయాలి అని చెప్పి అనుకుంటాడు. దానం ఇచ్చేయాలి అనుకుంటే ఆ దానం పట్టగలిగేవాడు ఎవరున్నారు అని చెప్పి చూసి కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి ఈ భూమినంతటినీ కూడా దానం చేసేస్తాడు. దానం చేసిన తర్వాత కశ్యప ప్రజాపతి అంటాడు, భూమి మొత్తం నాకు ఇచ్చేసావు కదా,
ఇప్పుడు నువ్వెక్కడ ఉంటావు? నీకు ఈ భూమి మీద ఉండే స్థానం లేదు, నేను ఇవ్వను నీకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అయితే పరశురాముడు ఏం చేస్తాడు అంటే మహేంద్రగిరికి వెళ్ళి అక్కడ నిలబడి సముద్రుణ్ణి పిలుస్తాడు. పిలిచి, నేను కశ్యప ప్రజాపతికి ఈ భూమినంతటిని కూడా ధారాదత్తం చేసేసాను, దానం ఇచ్చేసాను, నాకు కొంత నిలబడడానికి నాకు కొంత భూమి కావాలి, నువ్వు నీ సముద్రం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళి కొంత దూరము, అక్కడ భూమి ప్రత్యక్షం అవుతుంది, ఆ భూమి మీద నేను ఉంటాను అని చెప్పి అంటాడు. సముద్రుడు కూడా సరే అంటాడు. ఏ మేరకు వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పు అని చెప్పి అంటాడు. అని సముద్రుడే ఒక సలహా ఇస్తాడు. ఏమని అంటే, నీ గొడ్డలి ఉంది కదా, ఆ గొడ్డలిని పశ్చిమ దిక్కుగా విసురు, అది ఎంత దూరంలో అయితే పడుతుందో ఆ మేరకు నేను వెనక్కి జరిగిపోతాను, అక్కడ ఏదైతే భూమి ప్రత్యక్షమవుతుందో ఆ భూమి మీద నువ్వు ఉండొచ్చు అని చెప్పి సముద్రుడు కూడా చెప్తాడు. సరే అని చెప్పేసి పరశురాముడు ఏం చేస్తాడు అంటే తన గొడ్డలిని పశ్చిమ దిక్కుగా విసురుతాడు. ఆ గొడ్డలి ఎంత దూరంలో అయితే పడిందో ఆ మేరకు సముద్రుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ భూభాగం ఏదైతే ఉందో పరశురామ క్షేత్రము అని చెప్పి ఇప్పటికి కూడా పిలుస్తూ ఉంటాం మనం. ఈ కేరళ ఇట్లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా పరశురామ క్షేత్రాల కిందికి వస్తూ ఉంటాయి. అయితే అక్కడ అనుష్ఠానాలు లేవు అని చెప్పేసి పరశురాముడు ఏం చేస్తాడు అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న కొందరు బ్రాహ్మణులను తీసుకెళ్లి అక్కడ నిత్యము అనుష్ఠానం జరిగే విధంగా చూస్తాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్న బ్రాహ్మణులకు దక్షిణాదిలో ఉత్తరాదిలో ఉన్న బ్రాహ్మణులకు కాస్త తేడా ఉండాలి అని చెప్పేసి మధ్యశిఖా సాంప్రదాయాన్ని తీసుకొని వస్తాడు. ఈ మధ్యశిఖా సాంప్రదాయం ఎవరైతే ఉన్నారో వాళ్లే నంబూద్రి బ్రాహ్మిన్స్ అట్లా అంటాం కదా, వాళ్ళు. మన శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యశిఖా సాంప్రదాయం ఉన్నవాడే. ఇది పరశురాముడి జీవిత చరిత్ర. ఇప్పుడు బైబిల్ దేవుడైన యెహోవా ఏం చేస్తాడో చూద్దాం. బైబిల్ దేవుడైన యెహోవా మొదటగా భూమిని తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత అక్కడ ఆదామునని అతన్ని తయారు చేస్తాడు. అట్లా తన సృష్టి అంతను తయారు చేసుకుంటూ పోతాడు. పోయిన తర్వాత మనుషుల్లో కొంతమందిని ఎంపిక చేసుకుంటాడు. ఎంపిక చేసుకున్న వాళ్లకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అంటాడు. ఆ తాను ఎవరైతే ఎంపిక చేసుకున్నాడో వాళ్ళని యూదులు అన్నారు. ఆ యూదులు ఈజిప్షియన్ల దగ్గర వలసలో ఉన్నారు. వాళ్ళు అక్కడ సంచార తెగలుగా నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈజిప్షియన్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ యూదులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అని చెప్పి బైబిల్ దేవుడు ఏం చెప్తాడు అంటే, మీరు వెళ్ళి యూదుల దగ్గర వాళ్ళ బంగారము అట్లాంటిది ఏదైతే ఉంటుందో అది దోచుకోండి. దోచుకొని వచ్చి నేను ఏదైతే పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తున్నాను కదా, ఆ దేశంలోకి పోయేంత వరకు మీకు దారి ఖర్చులకు పనికొస్తాయి. కాబట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సొమ్మును దోచుకోండి అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ బైబిల్ దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ తీసుకెళ్లే క్రమంలో చాలా మంది యూదుల్నే చంపేస్తాడు. వీళ్ళకు కొంత భూభాగాన్ని కూడా ఇస్తాడు. దాన్నే ఇజ్రాయేల్ అని చెప్పి అంటున్నారు, ఇస్రాయేలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ ఇస్రాయేలు భూభాగం ఎట్లా వచ్చింది వాళ్లకు? అక్కడ ఎవరో స్థానికులు ఉండేవాళ్ళు. అక్కడ ఆ స్థానికుల మీదకి దండయాత్ర చేసి వాళ్ళను చంపి వాళ్ళ ఆడవాళ్లను స్త్రీలను స్త్రీ పురుష లింగ వర్ణ భేదం లేకుండా పిల్లల్ని కూడా చంపేసి అక్కడ ఉన్న భూభాగం ఏదైతే ఉందో పాడి పంటలతో సుభిక్షంగా ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటే ఆ భూభాగం బైబిల్ దేవుడైన యెహోవా ఇచ్చిన భూభాగం వీళ్ళకయింది. ఆ ఇశ్రాయేల్నే ఈ 12 తెగల వాళ్ళు కూడా చీట్లేసి పంచుకుంటారు అట్లా ఆక్రమించుకున్న తరువాత. ఇక్కడ పరశురాముడికి మన ఇశ్రాయేలుకి లేదా బైబిల్ దేవుడికి తేడా చూడాలంటే, పరశురాముడు భూమి మీద తాను ఎవరినో ఆక్రమించుకుందామని చెప్పి పోలే. లేదంటే కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చిన తర్వాత నాకు ఈ కొంత భూభాగం నాకు ఇచ్చేయని చెప్పి అడగలే. సముద్రాన్ని పిలిచి వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. నిజంగానే కనుక బైబిల్ దేవుడు కూడా సమర్థుడయ్యి ఉంటే ఏం చేయాలి? ఒకసారి సృష్టి చేశాడు కదా, పోయేదేముంది? ఇంకో భూమిని తయారు చేసి తనకి ఇష్టమైన యూదుల్ని తీసుకెళ్ళి ఆ దాని లోపల పడేశారు అనుకోండి, మనకి తిప్పలు ఉండేవి కావు. ఆ యూదు మతంలో నుంచి క్రైస్తవ మతము, క్రైస్తవంలో నుంచి ఇస్లాము అని చెప్పి వచ్చి ప్రపంచమంతా గందరగోళంగా ఉండేది కాదు.
ఆ యూదులు ఏదో వాళ్ళ భూమి మీద వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ సావు ఏదో వాళ్ళు చచ్చేవాళ్ళు. అట్లా కాదు. యెహోవా ఏం చెప్పాడు అంటే వాళ్ళని దోచుకోమని చెప్పాడు. దోచుకోమని చెప్పాడు కాబట్టి వీళ్లకు దోచుకోవడం అలవాటైంది. ఎవరికి? యూదులకు. వాళ్ళ నగరాల్ని ఆక్రమించుకోమని చెప్పాడు. ఆక్రమించుకున్నాడు కాబట్టి వీళ్లకు నగరాల్ని ఆక్రమించుకోవడం అలవాటైంది. అక్కడ ఉన్న ఆడవాళ్ళని చంపేమన్నాడు. స్త్రీ పురుషుల లింగభేదం లేకుండా చంపేయడం మొదలుపెట్టారు. పెళ్లి కాని ఆడవాళ్ళను ఉంచుకోమన్నాడు. కాబట్టి వాళ్ళు అట్లా తయారయ్యారు. ఆ మతాలను కుదురులోంచి వచ్చిన ఈ క్రైస్తవ ఇస్లాంను కూడా అవే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచమంతా దుర్మార్గాన్ని సృష్టిస్తున్నాయి. ఇక్కడ పరశురాముడి గురించి మరో విషయం కూడా చెప్పుకోవాలి. 21 సార్లు భూమి మీద తిరిగి క్షత్రియ కులాన్ని నాశనం చేశాడు కదా. ఆ సమయంలో ఎవరైనా స్త్రీలు అంటే క్షత్రియ స్త్రీలు కనబడితే వాళ్ళని చంపేవాడు కాదు, కేవలం పురుషుల్ని మాత్రమే చంపేవాడు. ఎవరైనా పురుషులు అంటే క్షత్రియులు ఆడవాళ్ళలాగా గాజులు వేసుకొని ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పి గాజులు ఇట్లా శబ్దం చేశారనుకోండి, గాజుల శబ్దం విని ఆహా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న క్షత్రియుల్ని అంటే మగవాళ్ళని కూడా వదిలేశాడు. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ బైబిల్ దేవుడైన యెహోవా అట్లా కాదు, స్పష్టంగా చెప్పాడు, అక్కడ ఆక్రమించుకోండి, అక్కడ ఉన్న ఆడవాళ్ళని చంపేయండి, పురుషుల్ని చంపేయండి, ముసలోళ్ళని చంపేయండి, పిల్లల్ని చంపేయండి, పెళ్లిగాని ఆడవాళ్ళని మాత్రం మీరు ఉంచుకోండి, ఎందుకంటే నాకు వాటా ఇవ్వాలి కాబట్టి. తనకి వాటా కోసం అని చెప్పి పెళ్లిగాని ఆడవాళ్ళని ఉంచుకోమని చెప్పాడు. ఇది పరశురాముడికి బైబిల్ దేవుడైన యెహోవాకి ఉన్న తేడా. ఇప్పుడు మీరు అంటే వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ కామెంట్ రూపంలో ఏ విషయం అనేది చెప్పండి. అంటే పరశురాముడు గొప్పవాడా, లేకపోతే బైబిల్ దేవుడైన యెహోవా గొప్పవాడా? నన్ను అడిగితే సముద్రాన్ని వెనక్కి వెళ్ళి పొమ్మని చెప్పి ఆదేశించిన పరశురాముడు ఎవరైతే ఉన్నారో ఆయనే గొప్పవాడు అంటాను. ఎందుకని? బైబిల్ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తాను ఎంపిక చేసుకున్న జనాలకి దోచుకోవడము, ఆక్రమించుకోవడము ఇవి నేర్పించాడు. పరశురాముడు సముద్రాన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. అక్కడికి తీసుకెళ్లిన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్లను అనుష్ఠానం చేయించడానికి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళ జనాభా కూడా పెరుగుతూ పోయింది, కానీ వాళ్ళు కూడా ఎవరిని దోచుకోలే. కానీ ఈ యూదు, క్రైస్తవ, ఇస్లాం వీళ్ళు మాత్రం ప్రపంచవ్యాప్తంగా దోచుకోవడం అలవాటు చేసుకున్నారు. కాబట్టి దానికి కారణం బైబిల్ దేవుడైన యెహోవా. కాబట్టి నా దృష్టిలో పరశురాముడి కంటే యెహోవా తక్కువవాడు. బైబిల్ దేవుడి కంటే పరశురాముడే గొప్పవాడు అవుతున్నాడు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక వీడియోతో మరొక అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.